గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రవితేజ సారే సజెస్ట్ చేశారు టైటిల్ అన్నప్పుడు లిటరల్లీ మీరు మీకు క్రియేట్ అయి ఉంటుంది బట్ మీ సాటిస్ఫాక్షన్ మీరు క్రియేట్ చేసుకున్నారు కింద మందే దందా అని. సో మోస్ట్లీ రెండు అద్భుతం. ఒకటి ఏంటంటే మాస్ మహారాజు అక్కడ మందే ఇదంతా అనేది అది ఒక మీమ్ డైలాగ్, ఎప్పటి నుంచో ఉన్న డైలాగ్, రవితేజ గారిని గుర్తొచ్చిన డైలాగ్. చాలా మంది ఆ చంటిగడ్ క్యారెక్టర్ ని స్టిల్ ఫాలో అవుతారు ఊర్లలో. మందే ఇదంతా థియేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్గా ఉందండి. సూపర్. అంతా సినిమా చూసుకున్నాం, చాలా బాగా వచ్చింది. వెరీ కాన్ఫిడెంట్. ఎంటర్టైన్మెంట్ వర్క్ అయింది, యాక్షన్ బ్లాక్స్ వర్క్ అయినాయి, సాంగ్స్ కూడా బాగానే వెళ్ళినాయి. సో వెయిటింగ్, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే బయట వాళ్ళకి కొంతమందికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఎవరైతే అందులో లోపల ఉన్నారో వాళ్ళకి ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ వీకెండ్ ఈ వీకే కాబట్టి, ఈ వీకే రిలీజ్ ఉంది కాబట్టి. సో మోస్ట్లీ నేనైతే కొంచెం ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్నే బయటికి లాగుదాం అనుకుంటున్నాను, ప్రెషర్ ఫ్యాక్టర్ పక్కన పెడదాం. అంటే ఇందాక ఒక మాట అన్నారు, నాకు లిటరలీ అనిపించింది డెబ్యూటెంట్గా రాజమౌళి గారితో కాంపిటీషన్ ఫస్ట్ సినిమాకి అని చెప్పి. మీకు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా? వాడు చెప్పినప్పుడు మీకు ఉందా, ముందు నుంచి ఐడియా ఉందా రాజమౌళి గారితో కాంపిటీషన్ ఉందా? కాంపిటీషన్ అనే పెద్ద వర్డ్స్ కానీ 31 అక్టోబర్ అంటే అప్పుడు బాహుబలి రిలీజ్ అవుతుందని అయితే తెలుసు అందరికి. సో బాహుబలి గురించి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నా ఒపీనియన్ ఫ్రాంక్లీ ఏంటంటే బాహుబలి సినిమా ఆల్రెడీ చూసేసిన సినిమా. అండ్ దట్టు ఏంటంటే ఆ సినిమా చూసి డిస్సాటిస్ఫాక్షన్ ఎవడో బయటకు రాడు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ పక్క ఉంటుంది. ఎందుకంటే తెలుసు మైండ్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ మనం ఎగరాలి, పేపర్లు ఎక్కడెక్కడ ఇసరాలి అన్ని మైండ్లో పెట్టుకుని వెళ్తాడు. సో వాడు మామూలుగా బయటకు వస్తాడు. మీ సినిమాకి వచ్చేసరికి లైక్ ఒకడేమో ఇది చూసి మందే ఇదంతా అంటే చంటిగడ్ వైపుతో వెళ్తాడు, చంటి ఇడియట్ వైపుతో వెళ్తాడు. ఇంకొకడేమో రీసెంట్ గా ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ ధమాకా వైపుతో వెళ్తాడు. ఇంకొకడు కొంచెం పోలీసు, క్రాక్, మిరపకాయ ఈ వైపుతో వెళ్తాడు. సో మీరు వీళ్ళందరినీ ఎయిదర్ సాటిస్ఫై చేయాలి, లేదంటే కన్విన్స్ చేయాలి, లేదంటే సర్ప్రైజ్ చేయాలి. మరి మీరు ఈ మూడిట్లో ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు? అంటే మీరు మూడు కవర్ చేసాం ఇందులో. ఆ మూడు కవర్ చేసాం. అంటే యాక్చువల్గా ఈ మాస్ జాతర అని టైటిల్, దీంట్లో ఉన్న సెలబ్రేషన్ మూడ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి ఉన్న సబ్జెక్ట్ ఇది. మాస్ జాతర టైటిల్, మాస్ జాతర మందే ఇదంతా ట్యాగ్ లైన్, కానీ సిన్సియర్గా కథ కూడా చెప్పాము ఇందులో. ఒక డ్రామా ఉంది, కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. రాజం ప్రసాద్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అవ్వచ్చు, శ్రీలీల గారి క్యారెక్టర్ అవ్వచ్చు. ఇందులో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్యారెక్టర్స్. సో అది ఎక్కువ హీరో గారి క్యారెక్టరైజేషన్ ఎలా వాళ్ళతో జర్నీ ఏంటన్నది బాగా ఎనర్జీ తీసుకొస్తుంది స్క్రీన్ మీదకి. అది బిలీవ్ చేస్తున్నాను నేనైతే. అంటే పోలీస్ అనగానే ఆయన మల్టిపుల్ రోల్స్ చేశారు, చాలా చేశారు. ఇప్పుడు ఎనర్జెటిక్ ఆకతాయి అంటే మిరపకాయ గుర్తొస్తుంది. అవును. సిన్సియర్ ధైర్యవంతుడు అంటే మనకి నాకు తెలిసి విక్రమార్కుడు గుర్తొస్తుంది. అవును. లేదు తిక్కనా కొడుకు అంటే క్రాక్ సినిమా గుర్తొస్తుంది. మరి మాస్ జాతర, ఈ ఆర్పిఎఫ్ కొత్త రోల్ తీసుకొచ్చారు, మరి ఇదేం గుర్తొస్తుంది రేపొద్దున్న? అది చూసి చెప్దాం, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం బెటర్. ముందే అడ్జెక్టివ్స్ ఇవ్వాలనుకోవట్లేదు ముందే. ఏమి నేను సినిమా టైటిల్ మాస్ జాతర, దానికి తగ్గట్టు ఉంటుంది సినిమా. అండ్ మోస్ట్లీ ఆర్పిఎఫ్, ఐ మీన్ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కదండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సారీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వాళ్ళని ఎక్కువగా ఐ మీన్ పోలీస్ కింద ఎవరు కన్సిడర్ చేయరు కామన్ ఆడియన్స్ లో. జస్ట్ ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడే వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు కనిపిస్తారు. కరెక్ట్. సో వాళ్ళ మీద సినిమాలు కూడా చాలా తక్కువ, అసలు నాకు తెలిసి కనిపించలేదు. మేబీ ఎందుకన్నా మంచిదని తక్కువ అనే పదం వాడాను, లేవు మీకు తెలిసినంత. సో అదే మెయిన్, అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఒకటి. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అదేనండి. అది అంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్, ఆ ఫిక్షనల్ విలేజ్, అడివరం అనే ఫిక్షనల్ విలేజ్, దాంట్లో ఆ బ్యాక్ డ్రాప్ లో ఏంటారో అది రెండు యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ సినిమాలో. సో మీరు మామూలుగా క్యారెక్టర్ బేస్డ్ అన్ని స్టోరీ డ్రివెన్ ఉంటాయి, క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి. సో మీ కథ ఐ మీన్ రకరకాల ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒకటి ఉంటుంది, లేదు జస్ట్ ఒక సీన్ చూసో లేదా ఇమేజ్ చూసో స్టోరీ క్రియేట్ చేసి ఉండొచ్చు. దీని ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఫస్ట్ డాట్? ఇది ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయే. ఆ క్యారెక్టర్ అనుకుని ఫస్ట్ ఇంటర్వెల్ స్ట్రైక్ అయింది, దాని తర్వాత ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్, అట్లా. ఐ మీన్ మీరు స్క్రీన్ నేమ్ ఎన్నిసార్లు పడున్నా స్క్రీన్ రైటర్గా ఒక డెబ్యూటెంట్ని, అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఒక స్టార్ హీరో బిలీవ్ చేయడం అనేది అసాధ్యం నార్మల్గా. అంటే మరీ ఇంపాసిబుల్ అనలేం కానీ, బట్ నేను అదో మాట వరుస కన్నాను. బట్ చాలా గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయండి మీకు. అంటే ఆయన అంత కన్విన్స్ చేశారంటే? ఆయన కన్విన్స్ చేయడం స్టోరీ అనండి. స్టోరీ ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగా మాట్లాడినా
సార్ ఎంతోమందిని చూసుంటారు. ఆ నరేష్ను మనం ఎంత కాన్ఫిడెంట్గా కథ చెప్పాము, ఎంత ఏ పాయింట్ చెప్పాడు, ఆ టైంలో ఆయన ఏంటి గ్యాప్ ఏది వచ్చింది, ఇవన్నీ ఉంటాయి. అన్నీ చూసుకునే సార్ చెప్తారు. ఇప్పుడు ఇచ్చే టైం కూడా స్టార్టింగ్ అంటే పరిచయం కాబట్టి అవును, మొహమాటానికి ఒక 10 నిమిషాలు ఇద్దాం అనుకుంటారు. అవును, మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి ఆ స్టోరీ అంతా చేద్దామని వెళ్ళారు అనుకోండి, అవునవును, అండ్ మధ్యలో డ్రాప్ అయిపోవచ్చు. లేదు అంటే సార్ ఏమన్నారంటే డీటెయిల్గా చెప్పు, నాకు స్టార్టింగ్ కలిసినప్పుడే 10 నిమిషాలు అలాగే చెప్పాలి, డీటెయిల్గా చెప్పు, ఫస్ట్ హాఫ్ హీరో చెప్పు, సెకండ్ హాఫ్ రేపు చెప్పు అన్నారు. సో ఓకే డీటెయిల్గానే ఫస్ట్ హాఫ్ 1.5 hours చెప్పా, అయిపోయినా సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడే చెప్పు అన్నారు. ఓకే, సో సెకండ్ హాఫ్ కూడా అప్పుడే అన్నారు కదా, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిందని బ్యాంక్ ఎలా ఉంటుందో ఆగలేక అయినా సెకండ్ హాఫ్ కూడా చెప్పా, సెకండ్ హాఫ్ కూడా చెప్పేశారు. సో 2.5 hours నరేషన్ ప్రాపర్గా విన్నారు, అన్నీ గుర్తుపెట్టుకున్నారు, మళ్ళీ కలిసినప్పుడు అవన్నీ మాట్లాడారు. సో అప్పుడు అర్థమైంది. సో ఒకవేళ హరిబరీగా 10 నిమిషాలు టైం ఇచ్చి ఆ షూటింగ్ లొకేషన్లోనే 10 నిమిషాలు టైం ఇచ్చి ఉంటే ఏం చేసేవారండి? ఏం చెప్పేవారు? ఏ పోర్షన్ చెప్పేవారు? క్యారెక్టరైజేషన్ చెప్పాము. అంటే ఆ టైంలోనే క్యారెక్టరైజేషన్ చెప్పి డీటెయిల్గా చెప్పాము, అంతే బాగుంటా. సో మీరు కంప్లీట్గా స్టోరీ రాసిన సినిమాలు చూసుకుంటే, అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఇది తప్పు, నార్మల్గా మీ గొప్పగా మీ అచీవ్మెంట్ గురించి చెప్తున్నాను. మీరు ఎవరికైతే స్టోరీస్ రాశారో కంప్లీట్గా వాళ్ళందరికంటే లార్జ్ స్కేల్ సినిమా ఫస్ట్ తీశారు కదా చూసుకుంటే. నాకు తెలిసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకసారి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కదా అనౌన్స్ చేసినప్పుడు, పైగా 75th ఫిల్మ్ అని అనౌన్స్ చేశారు. అదేదో అన్ప్లాన్డ్ గాడ్ ప్లాన్, నాకు అర్థం కాలేదు. అన్ప్లాన్డ్ ఏదో డెస్టినీ ప్లాన్ పెద్దగా లాంచ్ అయింది. బట్ అంటే ఒక యాక్షన్ పిక్చర్తో డెబ్యూ అవుదామని అయితే నాకైతే ఉంది కాన్ఫిడెంట్, నేనైతే అనుకున్నాను. నా ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్న ఎవరైతే డైరెక్టర్స్, ఇప్పుడు రామబ్రాజ్ ఉన్నాడు, సామజవరం, నాకు తనకు తెలుసు నేను యాక్షన్ బల్పు వర్క్ చేశా, తర్వాత పవర్కి చేశా, వాల్టర్ వేరే అన్నీ చేశాను కాబట్టి ఆయనకి రామ్కి తెలుసు మాస్ ఉంది, అట్ ద సేమ్ టైం యానిటీ. నందు కూడా అలాగే తెలుసు. సో ఇంకా కొంతమంది ఏదైతే వర్క్ చేసామో వాళ్ళందరూ కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు ఫోన్ చేసి. అండ్ అంటే షూటింగ్ ఇప్పుడు మీకు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బేసిక్గా ఉన్న చాలా మందికి ఎవరైతే ఆప్టిమిస్టులు ఉంటారో వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, ఎప్పుడైతే హర్డిల్స్ వస్తూ ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయో గట్టిగా రాసిపెట్టుంది అనేది ఒక బిలీఫ్. ఎక్కడైతే ఛాలెంజెస్ వస్తున్నాయో కొంచెం అవుతుందో, ఆప్టిమిస్టులు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే గట్టిగా రాసిపెట్టుంది, సో అందుకే వస్తున్నాయి అనేది బిలీఫ్. బట్ మీకు అంత ఫ్రీగా తీసుకోవడానికి లేదు పాపం. ప్రొడ్యూసర్ మీ ఎదురుకుండా ప్రొడ్యూసర్ సఫర్ అవుతూ కనిపిస్తూ ఉంటారు పాపం. ఈవెన్ హీరో గారు ఆ పోస్ట్ పోన్మెంట్ లో కూడా హీరో గారు ఇంజ్యూరీస్, ఒకవేళ హీరో గారికి ఏమైనా బలమైన ఇంజ్యూరీ జరిగితే అది సినిమా వరకు మీకు లాజికల్ గా టెక్నికల్ గా ఏ ఇష్యూ ఉండదు, మీకు ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది ఎవరికైనా హీరో కలదు. బట్ మీరు ఇవన్నీ దాటుకుని ఒక ఆప్టిమిస్ట్ లోపల ఉంటుంది, గట్టిగా కొట్టబోతున్నాం అనే ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఎలా ఫేస్ చేశారు? అది యాక్చువల్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. సాంగ్ చేశారు సార్, ఇక్కడ పెయిన్ అలా హ్యాండ్ మజిల్ టైర్ అయింది. ఇక్కడ సాంగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్కెడ్యూల్ నెక్స్ట్ స్టార్ట్ చేసే టైంకి నేను ఇంద్ర సినిమా రిలీజ్కి వెళ్ళా, చూస్తున్నా. ఆ టైంకి ఏదో ఫోటో వచ్చింది బయటికి, సార్ ఇది ఆపరేషన్ అవుతూ సంథింగ్ ఏదో పెట్టారు, అది ఫేకే. బట్ బయట తెలిసింది ఏంటంటే అది ఆపరేషన్ అయ్యింది. అందరు నాకు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నాను, ఇంద్ర రిలీజ్కి వచ్చావేంట్రా నువ్వు, అది నాకు తెలియదు అసలు. అది సార్ తర్వాత అవును ఇది మజిల్ టైర్ అయ్యింది, అందుకే ఇది ఏంటంటే, సార్ మరి అప్పుడు చెప్తే ఆ సాంగ్ అదంతా ఎలా చేశారంటే అప్పటికే అనిపించలేదు. తర్వాత ఇలా మొత్తం ట్రెండ్ అయింది, ఆ ఫోటో బాగా అయింది. అడగడం తప్పలేదండి, ఆయనకి అంత జరిగితే మీరు అడిగారా ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా.